స్పిరిచువల్ హైక్స్ అంటే ఆత్మీయ అందలాలు, అంటే ఆత్మలో ఉంటే మనం ఏదైనా చేయగలము అని. సో దీనికి మనం రిఫరెన్స్ చూడకుండా చెప్పే కొన్ని వచనాలు అందరికీ తెలుసు. నన్ను నమ్మితే ఇలాంటి కార్యాలు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడని యోహాను సువార్తలో యేసే చెప్పాడు. అది అందరికీ తెలుసు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనము చెయ్యగలము అన్న ఒక వాగ్దానము మనకుంది. అయితే ఈ వాగ్దానాన్ని పట్టుకొని తర్వాత నా నామములో మీరు ఏది బంధిస్తారో అది బంధింపబడుతుంది, నా నామములో మీరు ఏది తెరుస్తారో అది తెరవబడుతుంది అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో యేసయ్య గారు చెప్తారు. సో ఆయన ఇచ్చే తాళపు చెవులు సంఘము దగ్గర ఉన్నాయని, యేసు నామంలో మూస్తే మూసివేయబడుతుంది, తెరిస్తే తెరిసివేయబడుతుంది. తర్వాత ఆయన నామంలో మనం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు. ఈ రెండు రిఫరెన్సెస్ అనేవి చాలా బూస్టింగ్ మనకి. దిస్ ఇస్ ద రియాలిటీ, ట్రూత్. ఈ రెండు విన్నప్పుడు పవర్ అట్లాగా మన విశ్వాసం బూస్ట్ అయిపోతుంది. ఎస్ ఐ కెన్ డూ అన్నట్టుగా వెళ్ళిపోతాం. అయితే మరి ఈ రెండు వచనాల్లోనే మొత్తం కన్క్లూడ్ అయిపోయిందా? ఈ రెండు వచనాలను బట్టి ఏది మాట్లాడినా, అంటే దైవజనుడు వచ్చి సరే నువ్వు సస్తావు అంటే సస్తాడా, దైవజనుడు వచ్చి సరే నన్ను చంపే అంటే సస్తాడా? అరిగేటి. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ఆయన బద్రి వృక్షం కింద కూర్చొని నన్ను చంపే అన్నాడు, చచ్చిపోయినా? చచ్చిపోలా. ఆయన మరి అంత అభిషక్తుడు, సావాలి కదా, చచ్చిపోలేదు. సో అలాగా అభిషక్తులు ఏది మాట్లాడితే అది జరిగిపోద్దా, అభిషక్తులు ఏదంటే అది జరిగిపోద్దా? సో యేసునామంలో ఏదంటే అది అయిపోద్దా? అలాగన్నప్పుడు యేసునామంలో ఐ కర్స్, యేసునామంలో ఐ కిల్, యేసునామంలో ఐ స్టాప్, యేసునామంలో దిస్ అని మొత్తం లోకాన్ని ఎక్కడికక్కడ స్టాప్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు తప్పుడు రిపోర్ట్స్ ఎవరైనా ఇచ్చారనుకోండి, కోర్టు కానీ పోలీసు కానీ సమాజం కానీ మీడియా కానీ తప్పుడు రిపోర్ట్ ఇస్తే యేసునామంలో ఐ స్మాష్ అనేయొచ్చా, యేసునామంలో ఐ డూ దిస్ అని అనేయొచ్చా? అలా దేవుడు అలాగ అధికారం ఇచ్చాడా? యేసయ్య ఒకసారి సమరయ పట్టణానికి వెళ్తుంటే సమరయ పట్టణస్తులు అంటే యేసుక్రీస్తుని అంగీకరించలేదంట. నువ్వు సమరయకు వస్తే మా దగ్గరే ఉండాలి, మళ్ళీ ఇక్కడి నుంచి యూదా పోయావనుకో నువ్వు మా దగ్గర రావద్దు, నువ్వు వాళ్ళతో నన్నుండు మాతో నన్నుండు అన్నారంట. అప్పుడు శిష్యులకు కోపం వచ్చి యేసయ్య ఒక మాట చెప్పు, ఆకాశం నుంచి అగ్నిని గురిపించి ఇలా కాల్చిపడేస్తా ఉన్నారంట. అప్పుడు యేసయ్య అంటాడు, ఏమాత్మరా మీ దగ్గర ఉంది, ఏమాత్మ ఇది? మనుష్య కుమారుడు నాశనం చేయడానికి వచ్చాడా, మనుష్య కుమారుడు జీవం ఇచ్చడానికి వచ్చాడా, మనుష్య కుమారుడు క్షమించి తీర్పు తీర్చకుండా మనుష్య కుమారుడు పాపిని రక్షించి రక్షణలోనికి తీసుకురావడానికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నారు మీరని యేసయ్య గద్దిస్తాడంట. అంటే ఏంటి? మనకు వాగ్దానము ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నాను వీటన్నిటిని బట్టి అంటే మనకు వాగ్దానము ఉంది. యేసునామంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాము అన్న వాగ్దానం మనకుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆయన తాళపు చెవులు ఇచ్చాడు అన్న వాగ్దానం మనకుంది. మూస్తాము, బంధిస్తాము, గద్దిస్తాము, అవన్నీ కూడా చేస్తాం. ఆవగింజంత విశ్వాసముతో ఈ కంబల చెట్టు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఆ విశ్వాసం కూడా ఉంది. ఈ వాగ్దానాలన్నీ కూడా సత్యము, నిజము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మరి ఈ వాగ్దానాలన్నిటిని బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నేను ఏది చెప్తే అది జరుగుద్ది, ఏదైతే అది పోతుంది అని అనుకుంటే అది స్పిరిచువల్ హైక్. అంటే సపోజ్ ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా చేశారనుకో, అరే నా అభిషేకం నీకు తెలుసా, నిన్ను సావు అని చెప్పించారనుకో, తెల్లారి వరకు సస్తావు అని అభిషక్తుడు అన్నాడు అనుకో, అది కరెక్టా? అంటే ఏంటి? స్పిరిచువల్ హైక్స్ అంటే ఏంటంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఆపొచ్చు అని అనుకోవడం స్పిరిచువల్ హైక్స్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎవరిని పేర్లు పెట్టడానికి కాదు కానీ మనందరికీ అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు కోవిడ్ టైంలో మనందరం గద్దించిన వాళ్ళమే, ఎవరని కాదు, మనందరం గద్దించాం. ఏస్తున్నాంలో కోవిడ్ ఆగిపో రావద్దు, మా ఊర్లోకి రావద్దు, మా సిటీలోకి రావద్దు అంటే యాడ్ నుంచో చైనాలో ఊరికొచ్చే, ఇంటికొచ్చే, అపార్ట్మెంట్కి వచ్చే, మన ఇంట్లోకి కూడా వచ్చే. ఇటుకే మరి గద్దించినాం కదా, ఎందుకు పని చేయాల? అంటే స్పిరిచువల్ హైక్స్ లోనికి వెళ్తే అలాగుంటుందంటే నేను ఏమన్నా చేయొచ్చు, దేన్నన్నా ఆపొచ్చు అని అనుకుంటాం, కానీ అన్ని మన ఆధీనంలో లేవు. సో కొంతవరకు మనము చేయగలము, ఎందుకు కొంతవరకే చేయగలము, ఎందుకు కొంతవరకు చేయలేము అనేది మనం ఈరోజు చూద్దాం. ఈ రియాలిటీ మనం అర్థం చేసుకోవాలి. కొంతవరకు మనం చేయగలము, కొంతవరకు మనం చేయలేమంటే కరిస్మాటిక్ వాళ్ళకి ఇప్పుడు కోపం వస్తుంది. ఏం చెప్తుంది మెసేజ్, ఎట్లాంటి మెసేజ్ చెప్తుంది అనుకుంటారు. కమ్ ఆన్, వీఆర్ కమింగ్ టు ద బ్యాలెన్స్. లిజన్. 2వ రాజులు 4వ అధ్యాయము 27వ వచనంలో ఇది ఎక్కడ షునేమి రాలి కొడుకు చచ్చిపోతాడు కదా, చచ్చిపోయినప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వస్తుంది కదా, ఆ సందర్భాన్ని వివరిస్తున్న విషయం. ఆమె ఎలీషా పాదాలు పట్టుకొని, అయ్యా నా కొడుకుని నేను అడిగానా, నువ్వే ఇచ్చావు, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, వాడు నువ్వే లేపాలా అని ఎలీషా పాదాల మీద పడి ఆ షునేమి రాలి ఏడుస్తున్నప్పుడు రాయబడిన రిఫరెన్స్ ఇది. ఇక్కడ ఏముందంటే, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడు యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా, ఇది వినండి జాగ్రత్తగా, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని ఆమెకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఏ సంగతి తెలియజేయక మరుగు చేసిండు? షునేమీరాలి కుమారుడు సడన్ గా చచ్చిపోయాడన్న సంగతి ఎలీషాకు తెలియల. ఆమె గాడి తీసుకొని ఆదరబాదరగా వస్తుంటే ఇది అమావాస్య కాదు, లేకపోతే ఆ సబ్బాతు కాదు, లేకపోతే పండగ దినం కాదు, దైవజనుడి దగ్గరికి ఎందుకు వస్తుంది? అంత ఆదరబాదరగా ఎందుకు వస్తుందంటే ఏదో జరిగి ఉంటది. ఏం జరిగింది అని ఆయన శిష్యుని పంపించి ఏం జరిగిందో కనుక్కుంటే ఏం కాలే అంటుదా. కానీ ఈయన పాదాల దగ్గరకు వచ్చి చెప్తుంది. అప్పుడు ఎలీషా అంటాడు, దేవుడు ఈ విషయాన్ని నాకు మరుగుపరిచాడు. అర్థమైందా మీకు ఇక్కడ? అంటే ఏంటి? పాతాళ లోకపు ద్వారములు మన ఎదుట నిలవజాలవు. 100% కరెక్ట్. దేవుడు మనకు తాళపు చెవులు ఇచ్చాడు, మనం యేసునామములో
బంధిస్తే బంధించబడుతుంది, తెరిస్తే తెరవబడుతుంది. 100% కరెక్ట్. ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి, వాటికంటే మనము గొప్ప అద్భుతాలు మనం చేయగలము. 100% మనకు కరెక్ట్. తావిగింజంత విశ్వాసంతో కంబలి చెట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పడమంటే 100% జరుగుద్ది. కానీ ఎప్పుడు జరుగుద్ది? దేవుడు మనకు బయలుపరిచినప్పుడే జరుగుద్ది. ఏమని ఇక్కడ ఎలీషా ఎంత అభిషక్తుడు అంటే, అదే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలోనికి వెళ్తే ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా శల్యములకు ఒక శవము తగిలి ఆ యొక్క ఎలీషా ఎముకలకు శవం లేచి కూర్చుందంట. ఎలీషా శల్యములకు తగిలిన శవము అంటే శవాన్ని తగిలి లేచి కూర్చుందంటే అంత గొప్ప అభిషేకం ఉన్న వ్యక్తి. ఏలియాకి ఒక్కంత అయితే ఎలీషాకి 2 అంతలు అన్న అభిషేకం ఉన్న వ్యక్తి. అలాంటి ఎలీషా దేవుడు బయలుపరచకపోతే ఆయనకి ఏమీ తెలియదు. దేవుడు బయలుపరిస్తేనే ఆయనకు తెలుస్తుంది. అంటే ఏంటంటే స్పిరిచువల్ హైక్స్ లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే వాక్యము తప్పు అనడం కాదు. దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద అండర్స్టాండింగ్ బట్ దెర్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద వర్డ్. మనము అర్థం చేసుకునే విధానంలో తప్పుంది తప్ప వాక్యంలో తప్పులేదు. వాక్యం చాలా క్లియర్ గా ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు గానీ లేకపోతే కొండ గానీ పడిపోద్దంటే పడిపోద్ది అంతే, జరిగిపోద్దంటే జరిగిపోద్ది అంతే. మరి ఏంటి, ఎప్పుడు జరుగుద్ది? ప్రతిదానికి ఒక ప్రమాణం ఉంది కదా, ప్రతిదానికి ఒక రూల్ లేకపోతే ఒక ప్రిన్సిపల్, ప్రతిదానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. యేసయ్య ఏమన్నాడు? నువ్వు నాలో ఉండి నేను నీలో ఉంటే నువ్వు ఏది అడుగుతావో అది నేను చేస్తానన్నాడు. లేకపోతే అర్థమైందా మీకు? నువ్వు నాలో ఉండి నేను నీలో ఉంటే నీ ఆనందం పరిపూర్ణమగు వరకు అడుగు, అది నేను చేసేస్తాను. యోహాను సువార్తలో. కానీ చాలా సార్లు మనం ఆయనలో ఉండి ఆయన మనలో ఉండకుండా మనం ఇష్టం వచ్చినట్టు వాగేస్తే అది జరగదు. అది స్పిరిచువల్ హైక్ అయిపోతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం ఆయనలో ఉండి ఆయన మనలో ఉండి ఆయన మనకు ఒక రేమా ఇచ్చినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు, వెన్ హీ స్పీక్స్ టు అస్, ఆయన మాట్లాడింది 100% జరిగిపోద్ది. ఆయన మాట్లాడింది మనం ముందుకెళ్ళి ఇప్పుడు యేసు నామములో నేను పలుకుతున్నాను ఈ కొండ వెళ్ళిపో అంటే ఆయన మాట్లాడాడు కాబట్టి, రేమా మనతో ఉంది కాబట్టి అది జరిగిపోద్ది. యేసు నామములో ఈ యొక్క తాళపు చెవితో నేను బంధిస్తున్నానంటే బంధింపబడుద్ది, తెరుస్తున్నాను అంటే తెరవబడుద్ది. ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు అంటే జరిగిపోతాయి. కానీ ఎప్పుడు? వెన్ యూ హ్యావ్ ఎ రేమా ఇన్ యువర్ హార్ట్. నువ్వు ఆయన లోపల ఉండి ఆయన నీ లోపల ఉండి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆయన మాటను బట్టి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు అది 100% జరిగిపోద్ది. సో కాబట్టి అభిషేకము రాగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము ఏమన్నా చేసేయచ్చు అనుకుంటారు. ఒకసారి నా దగ్గరకు వచ్చారు ఇద్దరు పాపం అమాయకులు. వచ్చేసి అమ్మగారు మీరు రివర్స్ ప్రార్థన చేయాలండి అంటున్నారు. నాకు అర్థం కాల. ఏంది రివర్స్ ప్రార్థన అంటే, ఫలానా ఆమె మోకరించిందండి, గంట సేపు నుంచి ప్రార్థన చేస్తూనే ఉండండి, వీళ్ళ అమ్మలు నాశనం అయిపోవాలా, వీళ్ళ భర్తలు చచ్చిపోవాలా, వీళ్ళ తలకాయలు ఊడిపోవాలా, తర్వాత వీళ్ళ బిజినెస్ లో నాశనం అయిపోవాలా, వీళ్ళ డబ్బులన్నీ వెళ్ళిపోవాలా, వీళ్ళ పిల్లలు చచ్చిపోవాలని మోకాళ్ళు వేసి ప్రార్థన వేస్తూనే ఉందండి. మాకు భయం అవుతుందండి, యేసుక్రీస్తు ఆమె ప్రార్థనలన్నీ విని చేసేస్తాడేమో అని భయం అవుతుందండి. మీరు అర్జెంట్ గా రివర్స్ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ అక్కడ ప్రార్థన చేస్తుంది, మీరు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయండి. మాకు తెలుసు మీరు అమ్మగారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన వినడు దేవుడు, మీ ప్రార్థన వింటాడు కాబట్టి ఆమె ప్రార్థనలన్నీ కూడా నల్లిఫై చేసేటట్టు మీరు చేయండి అంటే, అది చేతబడి లాగా అర్థమైపోయింది వాళ్ళకి. ప్రార్థన అంటే ఏది మాట్లాడినా జరిగిపోద్ది. ఎంత భయంకరమైన మాట. చచ్చిపోవాలంటే వాళ్ళు చచ్చిపోతారు, తలకాయ బగులాలంటే వాళ్ళు తలకాయ బగులుద్ది, వాళ్ళు నాశనం అయిపోవాలంటే ప్రార్థనలో నాశనం అయిపోతారు. ఏం ప్రార్థన చేసినా జరిగిపోద్ది. దానికి మళ్ళీ మనం రివర్స్ ప్రార్థన చేయాలి. ఆ రివర్స్ ప్రార్థనలో కొంచెం బలంగా అభిషేకం ఉన్నోళ్ళు అయితే ఆ రివర్స్ ప్రార్థన రివర్స్ అయిపోతుందని మనోళ్ళకి ప్రార్థన చేతబడి లాగా అర్థమైపోయింది. అర్థమవుతుందండి? అభిషేకము కరెక్టే, దేవుడిచ్చిన వాగ్దానాలు కరెక్టే. ప్రతి ఒక్క వాగ్దానానికి ప్రతి ఒక్క ప్రామిస్ కి ఒక ప్రాసెస్ ఉంది. ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. పద్ధతి లేకుండా అభిషేకాన్ని వాడలేము, పద్ధతి లేకుండా ప్రార్థనలు చేయలేము, పద్ధతి లేకుండా మాటలు మాట్లాడలేము. నువ్వు ఎంత అభిషక్తులమైనా అది జరగదు. ఏలియా అభిషక్తుడు, జీవమరణాలు 4 వశంలో ఉన్నాయి, నన్ను సంపు అంటే దేవుడు చంపలా. ఎలీషా ఎంతో అభిషక్తుడు, షునేమీరాలి కుమారుడు చనిపోయాడని దేవుడు బయలుపరచకపోతే ఆయనకు బయలుపరచబడలేదు. పౌలు గారి కర్చీఫ్ ద్వారా అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆయన నేను పోతాను, నేను ఎక్కడ పోతాను, నేను ఏషియాకి వెళ్ళేసి నేను సువార్త ప్రకటిస్తానంటే పరిశుద్ధాత్ముడు ఆయన వెళ్ళనీయలా. అక్కడ నుంచి మాసిదోనియాకు నడిపించాడు. అంటే మరి వీళ్ళందరూ అభిషక్తులు కాదా? ఏలియా అభిషక్తుడు కాదా? ఎలీషా అభిషక్తుడు కాదా? పౌలు గారు అభిషక్తులు కాదా? మరి ఎందుకు దేవుడు వాళ్ళని ఇలాగ నడిపించాడు? ఎందుకు దేవుడు వాళ్ళకు బయలుపరచలేదు అంటే, గాడ్ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్. ఈ స్పిరిచువల్ హైక్స్ నుంచి మనల్ని కొంత కిందకి తీసుకొచ్చి, బాబు ఈ వాగ్దానాలన్నీ కరెక్టే నాయనా, ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే యు షుడ్
షుడ్ గెట్ ఎ రేమా ఇన్ యువర్ హార్ట్. నీ హృదయములో దేవుని నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ రావాలా. చూడండి, మోషే గారు ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని చీల్చారు. ఆయన ఇష్ట ప్రకారం చీల్చాడా? దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. బండ నుంచి నీళ్లు వచ్చాయి, ఆయన ఇష్ట ప్రకారం వచ్చాయా? దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మోషే, నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు ధూళిని తీసి ఉఫ్ఫని ఊదు, నేను పురుగులు చేస్తా అన్నాడు. మోషే అలాగా ధూళిని తీసి ఊదగానే అన్ని పేర్లు వచ్చి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడంట. ఇష్ట ప్రకారమా? దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అభిషేకము అనేది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి పనిచేస్తుంది. అభిషేకం అనేది దేవుని యొక్క రేమాని బట్టి పనిచేస్తుంది. కాబట్టి అభిషక్తుడు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. అభిషక్తుడు ఎప్పుడు కూడా ఉపవాసంలో ఉండాలి. అభిషక్తుడు మాక్సిమం టైంలో ప్రార్థన ఉండాలి. అభిషక్తుడు మాక్సిమం దేవుడు కనెక్షన్ తో ఉండాలి. నిరంతరము దేవుని యొక్క మాటలు వినేవాడిలా ఉండాలి. ఆయన మాటలు ఎప్పుడైతే మనం వింటామో, అభిషక్తులు స్త్రీ అయినా పురుషుడైనా ఆ మాటను బట్టి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిషేకము దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ద్వారా పనిచేస్తుంది. సో కాబట్టి స్పిరిచువల్ హైక్స్ లోనికి వెళ్ళకూడదు. దానిని బట్టే పరిశుద్ధాత్మ కార్యముల మీద చాలా విమర్శలు వస్తున్నాయి. సో అభిషేకము హైక్స్ లోనికి వెళ్లకుండా, విమర్శల పాలవ్వకుండా, అందరి ముందల వెర్రి పాలవ్వకుండా మనం ఉండాలంటే ఆ అనాయింటింగ్ హ్యాస్ టు బి ఆల్వేస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్. అభిషేకం అనేది నిరంతరము దేవుని యొక్క నడిపింపులో ఉండాలి. మోషే అభిషక్తుడు బర్నింగ్ బుష్ దగ్గర అభిషేకం పొందుకున్నాడు. సీనాయి కొండ మీద హై అనాయింటింగ్, అంత అభిషేకం పొందుకున్న తర్వాత ప్రతిదానికి ప్రభువా బండ కొట్టనా చూడండి, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్. ఒకసారి బండను కొట్టాడు, నీళ్ళు వచ్చారు. రెండు సార్లు కొట్టాడు, అయిపోయింది ఆయన పని. వితౌట్ ఇన్స్ట్రక్షన్ హీ వర్క్డ్. మోషే గారి స్టోరీ మనందరూ తెలుసు. ఓసారి బండను ఒక్కటేసారి కొడితే నీళ్ళు వచ్చేది. ఇంకోసారి 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టేసరికి మోషే, నువ్వు రావు, 2 సార్లు కొడతావా, నువ్వు వచ్చేది లేదంటాడు. ఇక్కడ ఈ టాపిక్ కి కనుక మనం స్టిక్ అయితే, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ని బట్టి ఆయన ఒక్కసారి బండను కొట్టినప్పుడు ఆ మిరకల్ ఆయనకు ఆశీర్వాదకరమైంది. దేవుడు ఇన్స్ట్రక్షన్ లేకుండా ఆయన 2 సార్లు కొట్టినప్పుడు అది ఆయనకు శాపమై కానానులోనికి ప్రవేశించకుండా పోయాడు. మోషే అడుగుతాడు ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమకాండం బతిలాడుకుంటాడు, అయ్యా నేను పోతాయ్యా సంఖ్యాకాండంలో, నేను పోతాయ్యా ఒక్కసారి చూస్తాయ్యా కానాన్ అంటే, ఇంకోసారి నా దగ్గర మాట్లాడుకు కానాన్ విషయం అంటాడు దేవుడు. అంత సీరియస్ అవుతాడు దేవుడు. ఎందుకంటే మోసెస్ యూటిలైజ్డ్ హిస్ అనాయింటింగ్ వితౌట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. మోషే తన యొక్క అభిషేకాన్ని దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ లేకుండా వాడాడు. సో ఇవి స్పిరిచువల్ హైక్స్ అయిపోతాయి. అనేక మంది ముందు మనం ఏమైపోతాం? అల్లరి పాలైపోతాం. అనేక మంది ముందు మనము అవమానం పాలైపోతాం. అనేక మంది విమర్శించడం మొదలు పెడతారు. ఒకవేళ దేవుడు మాట్లాడితే మనం ముందుకెళ్తే, విమర్శించిన అది ఆశీర్వాదమే, ఎగతాళి చేసిన అది ఆశీర్వాదమే, గేలి చేసిన ఆశీర్వాదమే, ఏం చేసినా అది ఆశీర్వాదం. కానీ దేవుడు చెప్పకుండా అభిషేకాన్ని వాడాలి అని మనం తాపత్రయపడితే అది మోషేకి ఎలాగ శాపంలాగా శిక్షలాగా మారిందో అలాగ మార్చబడుతుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆవగింజంత విశ్వాసంతో కంబలి చెట్టును కొండను పడేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా, వి కెన్ డూ ఇట్. కానీ ఈ 3 వాక్యాలను పట్టుకొని ఒక తెలివి నేర్చుకోకుండా, ఒక బ్యాలెన్స్ నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ముందుకెళ్ళాం అనుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం, దేవుని నామాన్ని అవమానపరుస్తాం, అన్ని జనుల మధ్య అల్లరి పాలైపోతాం, ఒక్కొక్కసారి క్రైస్తవుల మధ్య కూడా అల్లరి పాలవుతాం. సో మరి స్పిరిచువల్ హైక్స్ కి వెళ్లకుండా కరెక్ట్ గా వెళ్ళాలంటే ఎలాగా? నువ్వు నాలో ఉండి నేను నీలో ఉంటే నీ ఆనందం పరిపూర్ణమగ వరకు అడుగుడి, అవి మీకు ఇవ్వబడతాయి అన్నాడు. కాబట్టి ఆశ్చర్య కార్యాలు జరిగే శక్తి యేసు నామములో దేవుడు మనకిచ్చాడు. అవన్నీ కూడా సత్యమే. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం పాటించాలా. ఏంటి ఆ పద్ధతి? విత్ ద ఇన్స్ట్రక్షన్. ప్రార్థించి, మోకరించి, అవసరమైతే ఉపవాసం ఉండి దేవుడి నుంచి ఇన్స్ట్రక్షన్ పొందుకొని ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్తే, ఆ ఇన్స్ట్రక్షన్ తో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు అక్కడ జరిగిస్తాడు. ఆమేన్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ హైక్స్ అండ్ మెయింటైన్ ద బ్యాలెన్స్. అర్థమైందా?